పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ కృష్ణబాల. కెనడా దేశ ప్రధాని లిబరల్ పార్టీ అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో ఆ అధ్యక్ష పదవికి, పార్టీ అధ్యక్ష పదవికి, దేశ ప్రధాన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మరి నెక్స్ట్ లిబరల్ పార్టీకి కాబోయే అధ్యక్షుడు ఎవరు, కెనడా దేశానికి కాబోయే ప్రధాని ఎవరు అని అటు ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. దీంట్లో భాగంగా భారత సంతతికి చెందిన ఇద్దరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి అధ్యక్ష రేసులో, అలాగే ప్రధాని పదవి రేసులో. దాంట్లో అనితా ఆనంద్, జార్జ్ చాహల్ వీళ్ళిద్దరు మరి ఇప్పుడు లిబరల్ పార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళలో ఎవరో ఒకరు ప్రధాని కాబోతున్నారు, ఎవరో ఒకరు అధ్యక్షుడు కాబోతున్నారు. లేకపోతే అధ్యక్ష పదవికి అలాగే ప్రధాని పదవికి, పార్టీ యొక్క లిబరల్ పార్టీ యొక్క అధ్యక్ష పదవికి అలాగే ప్రధాని పదవికి ఒకరే కానున్నారా అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకొంచెం డెప్త్గా తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేద్దాం. కెనడాలో రాజకీయం వేడెక్కింది. ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిండు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నాక, అలాగే కొత్త ప్రధానిని ఎన్నుకున్నాక తప్పుకుంటానని అయితే ఆయన స్పష్టం చేశారు. దీంట్లో మరికొంతమంది క్యాబినెట్లో వాళ్ళ యొక్క లిబరల్ పార్టీకి సంబంధించిన నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. అవి కూడా తెలుసుకుందాం. లిబరల్ పార్టీ నేతలు క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీబ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిపి, క్రిస్టీ క్లార్క్తో పాటు భారత సంతతి ఎంపీలు అనితా ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ వాళ్ళతో పాటు భారత సంతతి ఎంపీ నేతలు మన అనితా ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు భారత సంతతి అంటే ఇప్పుడు మనకు గుర్తొచ్చే అంశం ఏంటంటే, అమెరికాలో ఇప్పుడు కొత్తగా అక్కడ అధ్యక్షుడైన ట్రంప్ రిపబ్లికన్ పార్టీలో దాదాపు 6 భారత సంతతికి చెందిన, భారత మూలాలు ఉన్న వాళ్ళు ఆ క్యాబినెట్లో ఉన్నారు మంత్రులుగా. అలాగే యూకే ప్రధానిగా కూడా భారత సంతతికి చెందిన వ్యక్తి ప్రధానిగా వర్క్ చేశారనే విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వీళ్ళ పేర్లు కూడా ఇప్పుడు కెనడాలో అనితా ఆనంద్ అలాగే జార్జ్ చాహల్ పేర్లు వినిపిస్తున్నాయి. అనితా ఆనంద్కి ప్రస్తుతం 57 ఏళ్ళు ఉంటాయి. అనితా ఆనంద్కి ఆమె తమిళ్ పంజాబీ మూలాలు ఉన్న అనితా ఆనంద్ అంటే వాళ్ళ నాన్నది తమిళనాడు, అలాగే వాళ్ళ అమ్మది పంజాబ్ అన్నమాట. సో ఆక్స్ఫర్డ్లో ఈమె చదువుకున్నారు, ఉన్నత విద్యను అభ్యసించారు. 2019లో ఓక్విల్లే సిటీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ఈవిడ. ట్రూడో క్యాబినెట్లో అప్పుడు ఎంపీగా ఎన్నికయ్యాక జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని, ఆయన క్యాబినెట్లో ఈమె చోటు దక్కించుకున్నారు. 2019 నుంచి 2021 వరకు ప్రజాసేవల మంత్రిగా, అక్కడ మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత 2 ఏళ్ల పాటు రక్షణ మంత్రిగా, ఒకసారి రక్షణ మంత్రిగా పనిచేశారు, ఒకసారి ప్రజాసేవల మంత్రిగా కూడా పనిచేశారు. ఆమె రక్షణ మంత్రిగా ఉన్నప్పుడే ఉక్రెయిన్కి ఆర్థిక ప్యాకేజ్ కూడా అందించారు. ఆ దేశాన్ని ఆర్థికంగా ఆదుకున్నారు ఉక్రెయిన్ని. గత నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. అవి రెండు కాకుండా, ఇటు రక్షణ మంత్రిగా కాకుండా, అటు ప్రజాసేవల మంత్రిగా కాకుండా కూడా రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారనమాట అనితా ఆనంద్. ఇక అనితా ఆనంద్ రేస్లో ఉంది, అటు పార్టీ అధ్యక్ష రేస్లో ఉంది, ఇటు ప్రధాని రేస్లో ఉంది. లిబరల్ పార్టీకి అధ్యక్షురాలిగా అవుతుందా, మరి ప్రధానిగా అవుతుందా, లేకపోతే అధ్యక్షురాలిగా మాత్రమే అవుతుందా, లేకపోతే ఓన్లీ ప్రధానిగా అవుతుందా అనితా ఆనంద్ అనే విషయం అయితే చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు జార్జ్ చాహల్, భారత సంతతికి చెందిన మరో వ్యక్తి జార్జ్ చాహల్ అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడిగా ఉన్నారనమాట. సహజ వనరులపై ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీకి ఈయన నేతృత్వం వహించారు, అధ్యక్షుడిగా ఉన్నారనమాట. సహజ వనరులపైన స్టాండింగ్ కమిటీకి సిక్కుల కాకస్కు అధ్యక్షుడిగా పనిచేశారు. కెనడాలో సిక్కుల కాకస్కి ప్రభుత్వం తరఫున అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. చాహల్ను లిబరల్ పార్టీ లెజిస్లేటివ్ కాకస్ తాత్కాలిక నేతగా నియమించింది. అదే ఇప్పుడు చాహల్ని లిబరల్ పార్టీ లెజిస్లేటివ్ కాకస్ తాత్కాలిక నేతగా, తాత్కాలికంగా అంటే పూర్తిగా అంటే ఆయనదే అధికారం అనేది కాకుండా అప్పటికప్పుడు, అంటే ఎవరైనా తప్పుకుంటే ఆ పదవికి నన్ను నియమించారనమాట. సో దీంట్లో భాగంగా ఏంటంటే, ఇప్పుడు ఆయన నాయకుడిగా గెలిచినా కూడా ఆయన పార్టీకి అధ్యక్షుడిగా అవుతారు. అంటే దీంట్లో అంటే ఆ పార్టీలో ఏదైతే లిబరల్ పార్టీలో ప్రధానిగా ఎన్నుకునేందుకు ఓటింగ్ జరిగినప్పటికీ ఆ పార్టీలో మాత్రమే ఆయన ప్రధాని మాత్రం అవ్వలేడు, కానీ పార్టీకి మాత్రం అధ్యక్షుడిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే తాత్కాలికంగా పార్టీలో ఏమైనా అధికార పదవులు చేపట్టిన వాళ్ళకి ఈ అవకాశం ఉండదు. అంటే పూర్తి కాలంగా ఎవరైతే ఎన్నుకోబడతారో ఎంపీగా, ఎమ్మెల్యేగా,
అలా అంటే మన దగ్గర ఎమ్మెల్యేగా ఎలా ఎన్నుకోబడతారో అలా వాళ్ళకే అక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎలా ఉంటుందో, ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎలా ఉంటుందో, ఎంపీగా గెలిచిన వాళ్ళకి ప్రధాని అయ్యే అవకాశం ఎలా ఉంటుందో, అక్కడ కూడా ఈయన ఎంపీగా గెలవలేదన్నమాట. ఈయన తాత్కాలికంగా అంటే అలా గెలిచాడు కాబట్టి ఈయనకి జస్ట్ అధ్యక్ష పదవి మాత్రమే వస్తుంది, ప్రధాని పదవి రాదనమాట జార్జ్ చాహల్కి. సో మరి వీరిద్దరిలో ఒకరైతే ఖచ్చితంగా మరి ఛాన్స్ ఉంది అధ్యక్షురాలిగా అవడానికి అనితా ఆనంద్కి ఛాన్స్ ఉంది, అలాగే ప్రధానిగా అవడానికి కూడా అనితా ఆనంద్కి ఛాన్స్ ఉంది లిబరల్ పార్టీకి కెనడాలో. జార్జ్ చాహల్కి మాత్రం పార్టీ అధ్యక్షుడిగా, లిబరల్ పార్టీకి అధ్యక్షుడిగా అయ్యే ఛాన్స్ అయితే క్లియర్గా తెలుస్తుంది. అతనికి మరి వీళ్ళని ఎన్నుకుంటారా లేకపోతే వీళ్ళిద్దరిట్లలో అనితా ఆనంద్ జార్జ్ చాహల్లో మరి ఎవరు లిబరల్ పార్టీకి అధ్యక్షత వహించనున్నారు? భారతీయ సంతతికి చెందిన వాళ్ళు. అనితా ఆనంద్ ప్రధాని అయితే బాగుంటుందని కొంతమంది భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అయితే కోరుకుంటున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.